సండే రోజు నేను లంచ్‌లోకి చేసిన వంటలు ఏంటో చూసేయండి. ఇవాళైతే మా పిల్లలు చికెన్ బిర్యానీ అడిగారు. అలానే చికెన్ గ్రేవీ అయితే చేశాను. బిర్యానీలోకైతే ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్‌లోకైతే పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, సాల్టు, కసూరి మేతి, ఆయిలు, పెరుగు వేసి కలిపి పెట్టేశాను. ఇందులో నేను ఒకటి మిస్ చేశాను. గెస్ చేసుంటే కామెంట్ చేయండి. ఇంకా కలిపి పెట్టేశాను. బిర్యానీ కోసమైతే నెక్స్ట్ చికెన్ గ్రేవీ కోసమైతే హాఫ్ కేజీ చికెన్లో కారము, ధనియాల పొడి, పసుపు పొడి, సాల్టు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఆయిల్ కొంచెం వేసి కలిపి పెట్టేశాను. ఇప్పుడు గుర్తొచ్చింది నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బిర్యానీకి కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా బిర్యానీ చేయడానికైతే రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళైతే పోసి పెట్టేశాను. అలానే బిర్యానీ కోసమని నేను టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలానే చికెన్ గ్రేవీ కోసము 2 టమోటాలు, 2 ఆనియన్స్ అయితే మిక్సీకి వేసి ఇంకా కుక్కర్లో అయితే చేస్తున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసి అందులో మిక్సీకి వేసుకున్న పేస్ట్ని అయితే వేసి అది కొంచెం వేగాక ఇంకా చికెన్ కూడా వేసి మూత పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇక్కడ బిర్యానీ కోసం అయితే పెనంలో ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కలిపాను. అది వేగుతూ ఉండంగా ఇక్కడ చికెన్ గ్రేవీలోకి గరం మసాలా, సాల్టు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి బాగా వేయించాక తగినంత వాటరు, కసూరి మేతి వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు అయితే రానిచ్చుకోవాలి. ఇంక ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగింది కదా, ఇంక అందులో కొంచెం కరివేపాకు, టమోటా, పుదీనా వేసి బాగా వేగాక చికెన్ కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ 60% వరకు బాగా చికెన్ ఉడికాక ఇంకా ముందుగా నానబెట్టుకున్న రైస్లోకి అయితే చికెను, అలానే తగినంత సాల్టు, లెమన్ ఒకటి పిండి, కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు అయితే రానిచ్చుకోవాలి. ఇంక ఇక్కడ చికెన్ అయితే ఉడికిపోయింది, గ్రేవీ చికెను. ఇంక అందులో ఒకసారి కొత్తిమీర వేసి స్టవ్ పైన పెట్టి కొంచెం ఉడికిచ్చి స్టవ్ అయితే ఆపేసాను. చికెన్ గ్రేవీ అయిపోయింది, అలానే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి బిర్యానీ మొత్తం ఒకసారి బాగా కలిపేశాను. ఈ సండే మా లంచ్ అయితే చికెన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, ఇంకా బిర్యానీలోకి ఆనియన్స్, లెమన్ అయితే కట్ చేసి పెట్టేశాను. ఇదే అండి మా లంచ్ స్పెషల్ అయితే. ఈ రెసిపీ అలానే ఇవాల్టి మినీ వ్లాగ్ మీకు గనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.